హాయ్ దేర్, వెల్కమ్ టు డైలీ స్ప్రింగ్ డివోషన్స్. ప్రతిరోజు అనుదినం ఈ డే స్ప్రింగ్ డివోషన్స్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఏ రోజన్నా మీ జీవితంలో ఆగిపోయిన వాటిని బట్టి బాధపడ్డారా? ఏ రోజన్నా మీ లైఫ్లో కొన్ని ఆపర్చునిటీస్ ఆగిపోయాయని, కొన్ని బ్లెస్సింగ్స్ ఆగిపోయాయని, లేకపోతే ఏదో నేను నా లైఫ్లో జరగాల్సింది ఆగిపోయింది అని, లేకపోతే కొంత అనుభవించిన కొన్ని గొప్ప అనుభవాలు, కొన్ని గొప్ప ఆశీర్వాదాలు ఆగిపోయాయని మీరు ఒకవేళ ఎప్పుడైనా బాధపడ్డారా? బైబిల్లో ఈరోజు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రేరేపించబడుతున్నాను. ఆ గొప్ప మాట ఎక్కడుందో తెలుసా? బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 5, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో బైబిల్లో ఈ మాట రాశారు. వీలిన వారు చూడండి. ద manna ceased on the day after they had eaten some of the produce of the land. వారు ఆ దేశపు పంట తిన్న రోజు మన్నా ఆగిపోయింది అని బైబిల్లో రాశారు. ఒక్కసారి ఆలోచించండి. 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలుని ఆ మన్నాతోనే కదా పోషించాడు. వాళ్ళు వండుకోలేదు, వాళ్ళు సంపాదించలేదు, వాళ్ళు ఏ రోజు పొయ్యి పెట్టి వాళ్ళు ఏ వంట చేయలేదు. కానీ 40 సంవత్సరాలు వాళ్ళు ఎరగని ఆహారాన్ని ఆకాశం నుండి దేవుడు కురిపించి 40 years God gave that precious food and God survived, helped them to be survived. ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఆ మన్నాయే వాళ్ళ ఆకలి తీర్చింది, ఆ మన్నాయే వాళ్ళకి బలాన్ని ఇచ్చింది, ఆ మన్నాయే వాళ్ళ ప్రాణాలని కాపాడింది. కానీ ఒక రోజు వచ్చింది, మన్నా ఆగిపోయింది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవరి కోసం ఒక రోజు వస్తుంది, కొన్నిసార్లు కొన్ని లైఫ్లో ఆగిపోతాయి. అండ్ ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్. దేవుడు దాన్ని కొంతకాలం తర్వాత ఆపివేస్తాడు. ఎందుకో తెలుసా? మన్నా కంటే శ్రేష్టమైంది భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్ ఎంత బాగా రాశారంటే, తెలుగు బైబిల్ ఏమని రాశారు తెలుసా? వారు ఆ దేశపు పంట తినగా మన్నా ఆగిపోయాను. ఏ దేశాన్ని అయితే దేవుడు వాళ్ళకు వాగ్దాన దేశంగా ఇచ్చాడో, ఏ ప్రాంతాన్ని అయితే దేవుడు ఇదేనయ్యా మిమ్మల్ని 40 సంవత్సరాలు నడిపించి తీసుకొచ్చిన గొప్ప దేశం ఇదేనయ్యా అని దేవుడు ఏ వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొచ్చాడో, ఆ దేశపు పంట వాళ్ళు తినగానే అంతకాలం పోషించిన మన్నా ఆగిపోయింది. The main point here, the old blessing stops when God gives you a new blessing. దేవుడు నీ కొరకు ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరిచినప్పుడు పాత ఆశీర్వాదం ఆగిపోతుంది. అది నీతో శాశ్వత కాలం రాదు. దేవుడు నీకు నూతన అవకాశం సిద్ధపరిచినప్పుడు పాత అవకాశాలు ఆగిపోతాయి. అది నీతో శాశ్వతంగా రాదు. దేవుడు నీ కోసం నూతనమైన ద్వారం తెరిచినప్పుడు పాతగా తెరవబడ్డ ద్వారాలు ఆగిపోతాయి. అవి నీతో శాశ్వతంగా రావు. ఈరోజు ఈ మాట గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాను. ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ యు హ్యావ్ బీన్ ఎంజాయింగ్ సో ఫార్, ఏ డే మైట్ కమ్ when those blessings might be seized in your life. ఒకరోజు ఆ ఆశీర్వాదం ఆగిపోవచ్చు. ఆగిపోయిన ఆశీర్వాదాలు బట్టి బాధపడుతూ, తెగిపోయిన సంబంధాలు బట్టి బాధపడకు, ఆగిపోయినవేవో పరిస్థితులు బట్టి బాధపడకు. దానికంటే శ్రేష్టమైనవి దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు అని నమ్మగలిగితే, వాట్ ఈస్ బిఫోర్ యూ ఈస్ గ్రేటర్ దెన్ వాట్ ఈస్ బిహైండ్ యూ. నీ ముందున్నవి చాలా శ్రేష్టమైనవి, గొప్పవి. అవి చూస్తూ నీ వెనక్కున్న వాటిని తలంచుకొని బాధపడొద్దు. ఎందుకంటే ముందున్నవి దేవుడు నీ కోసం సిద్ధపరిచినవి. వారు ఎప్పుడైతే దేశపు పంట తిన్నారో మన్నా వెంటనే ఆగిపోయింది. ఎవ్రీ బ్లెస్సింగ్, ఎవ్రీ మిరకల్, ఏదైనా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ సీజన్. ఆ సీజన్స్లో దేవుడిని నేను తీసుకెళ్తాడు తెలుసా? ఆ అద్భుతాలు రుచి చూపించి, ఆ ఆశ్చర్యకార్యాలు రుచి చూపించి, నిన్ను తన చిత్తంలో దేవుడు ఒక పర్పస్లోకి నన్ను తీసుకెళ్తాడు. మన్నా 40 సంవత్సరాలు పోషించడానికి దేవుడు వాడుకున్నాడు. కానీ మన్నా శాశ్వతం కాదే. మన్నా ఆగిపోయే రోజు ఒక రోజు వచ్చింది. దేవుడు దేశపు పంటను వాళ్ళకి ఇచ్చాడు. ఆల్ ద మిరకల్స్, ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ మెంట్ టు డ్రైవ్ యూ ఇన్ టు ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ పర్పస్. మరి దేవుని చిత్తంలోకి నువ్వు సంపూర్ణంగా, దేవుని సంకల్పంలోనికి నువ్వు సంపూర్ణంగా రావడానికి ఈ ఆశీర్వాదాలు అన్నీ నిన్ను తోస్తున్నాయి, నిన్ను నడిపిస్తున్నాయి అని గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నాను. ఈ డే స్ప్రింగ్ అనే డివోషన్ ద్వారా ఈరోజు దేవునితో మాట్లాడిన మాట ద్వారా మీరు ధైర్యం తెచ్చుకోమని, అనేక మందిని ధైర్యపరచమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, ఆగిపోయిన ఆశీర్వాదాల గురించి బాధపడవద్దు, భయపడవద్దు, చింతపడవద్దు. దేవుడు ఇవ్వబోయే నీ కళ్ళ ముందు పెట్టిన గొప్ప అవకాశాలు, నీ కళ్ళ ముందు దేవుడు పెట్టిన గొప్ప ఆశీర్వాదాలని, దాన్ని బట్టి ప్రభుని స్తుతించు. మన్నా ఆగిపోయింది, కానీ ఆ దేశపు పంటను దేవుడు వారికి ఇచ్చాడు. ఈ సంవత్సరం may God bless you with the great harvest, and may God bless you with manifold blessings. Stop thinking about what stopped in your life. Start rejoicing
అబౌట్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇన్ దిస్ బ్రాండ్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.